పింకి పాంకి. ఓకే, కళ్యాణ్ గారు రండి, మాట్లాడండి. థ్యాంక్స్ అండి. ఇక్కడ ఫస్ట్ రావడానికి కారణం విజయ్. సో విజయ్, నేనే ఒక రూమ్లో రెంట్ కట్టకుండా బతుకుతుండే. నా ఫ్రెండ్ అని వీడు వచ్చిండు. సో వీడికి కూడా వాడే రెంట్ కడుతుండే. సరే మేమిద్దరు ఉన్నప్పుడు మా కొంచెం ఇబ్బంది ఉందని అనుదీప్ మా కూడా వచ్చిండు. మా ముగ్గురికి ఒకటి రెంట్ కట్టిండు పాపం. సో ఇప్పుడు మేమంతా ఫ్రెండ్స్గా అందరూ డైరెక్టర్లు అయ్యి ఇక మావాడు డైరెక్టర్ అవుతున్నాడు. సో చాలా హ్యాపీ. దాంట్లో మా విష్ణుమావ ఉన్నాడు, దర్శి అన్న ఉన్నాడు, సో ప్రసాద్ వేరా అండ్ రాగ్మయూర్, నలుగురు నాకు నచ్చిన ఆర్టిస్టులు. ఇంతమంది కమెడియన్స్ అందరినీ కలిపి ఒక చోట పెట్టి చేయడం చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను ఎప్పుడైనా ప్రీ రిలీజ్కి వెళ్ళి నేను అనుదీప్ కలిసి వెళ్ళిన ఫస్ట్ ప్రీ రిలీజ్ ఆయి సినిమా బన్నీవాసనదే. అది వర్కౌట్ అయింది, ఇది కూడా వర్కౌట్ అవ్వాలి. సో ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేయకుండా విజయ్ ప్లీజ్ కొంచెం టేక్ కేర్. మొత్తం అయిపోయింది. సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి. నేను చూశాను. నేను ఫస్ట్ హాఫ్ వరకు చూపించిండు, సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషన్లో నడుస్తుంది. అయిపోయింది మామ, పంపించా? ఓకే. అయితే సినిమా అయితే బ్లాక్ బస్టర్. సో నెక్స్ట్ మా ఫేవరెట్ వివేక్. గుడ్ ఈవినింగ్ అండి. అంటే దర్శి నాకు బ్రోచేవారు యాక్చువల్గా పెళ్లి చూపుల దగ్గర నుంచి చాలా వెరీ క్లోజెస్ట్ బడ్డీ. అంటే దర్శి ఫస్ట్ నీ గ్రోత్ ఫ్రమ్ పెళ్లి చూపులు టు వాట్ యు ఆర్ నౌ, ఇది చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ యాక్చువల్గా. కోర్ట్ కానీ అంటే వెరీ అన్ప్రిడిక్టబుల్ జానర్స్ యువర్ టచింగ్. సో కీప్ షైనింగ్ దర్శి. అండ్ విష్ణు కానీ రాగ్మయూర్ కానీ, విష్ణుతో ఈ మధ్యన వచ్చేసరికి సరిపోదాలో విష్ణు వేశాడు. నేను అంత గొప్ప క్యారెక్టర్ ఇవ్వలేకపోయాను విష్ణు, నాకు డ్యూ ఉండిపోయింది యాక్చువల్గా. బట్ అంటే మ్యాడ్లో చూసినప్పుడు విష్ణుని నేను చాలా అండర్ యూటిలైజ్ చేసుకున్నానని చెప్పి అనిపించింది. విష్ణు, లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ ఇన్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్. అండ్ రాగ్మయూర్ ఫస్ట్ డెబ్యూ నా మెంటల్ మధ్యలో సినిమాలో వచ్చేసరికి ఒక చిన్న క్యారెక్టర్లో చేశాడు. అండ్ వెరీ హ్యాపీ టు సీ దీస్ త్రీ పీపుల్ అంటే షైనింగ్ ఒక్కొక్క సినిమాకి పైకి వెళ్తుంటే వచ్చరికి ఐమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్. అండ్ ప్రసాద్ గారు, మాకు మీ కమిటీ కుర్రోళ్ళు బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. అసలు మీ కామెడీ టైమింగ్ అంటే చాలా ఇష్టం నాకు. అండ్ ఈ సినిమా ట్రైలర్ కానీ అన్నీ చాలా ప్రామిసింగ్ ఉన్నాయి యాక్చువల్గా, మీ వర్క్ కానీ. అండ్ జీవన్ గురించి చెప్పేదేం లేదు. నిహారిక, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ యాక్చువల్లీ. సో మీ రీల్స్ చూస్తుంటాను, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. అండ్ బన్నీవాస్ గారు, అంటే రీసెంట్గా లిటిల్ ఆర్ట్స్ లాంటి ఒక సినిమాను వచ్చేసరికి ఆయన జనాల దగ్గరకు తీసుకెళ్ళిన విధానం వచ్చేసరికి ఇట్స్ ఏ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ టు ప్రమోట్ ఏ ఫిలిం. సార్, ఐ థింక్ యూ హ్యావ్ అనదర్ విన్ ఇన్ యువర్ హ్యాండ్. సో అంటే చాలా ప్రామిసింగ్గా అనిపిస్తుంది. అండ్ గుడ్ లక్ టు కళ్యాణ్ గారు, విజయేంద్ర గారు అండ్ భాను గారు. ఐ థింక్ ఇంకొక హ్యాట్రిక్ రెడీ అవ్వబోతుంది అనుకుంటున్నా. తండేల్, సింగిల్ అండ్ దిస్ వన్. కళ్యాణ్ గారు అండ్ భాను గారు మీకు. విజయేందర్, సో నేను ఫస్ట్ టైం కలుస్తున్నా యాక్చువల్గా. బట్ నాకు చూస్తున్నప్పుడు వచ్చేసరికి నాకు ఆల్మోస్ట్ రిమైండింగ్ మీ ఆఫ్ మై బ్రోచే డేస్ యాక్చువల్లీ. సో నేను బ్రోచేకి ఫస్ట్ పెట్టుకున్న టైటిల్ మిత్ర బృందం యాక్చువల్గా. సో నేను మళ్ళీ మిత్ర మండలి అని చూసినప్పుడు వచ్చరికి ఎక్కడో నేను టుక్ మీ బ్యాక్ టు దోస్ డేస్ యాక్చువల్లీ. సో చాలా ప్రామిసింగ్ ఉంది విజయేందర్. గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ బేసికల్గా దివాళీ అనేది చాలా డ్రై సీజన్ అది ఇది అని చెప్పి అంటారు. లాస్ట్ దివాళీ వచ్చరికి అది బ్రేక్ చేసి 3 సినిమాలు బ్లాక్ బస్టర్లు అయినాయి. ఈ దివాళీకి ఈ 4 సినిమాలు వచ్చే తెలుసు కదా కానీ, మిత్రమండలి కానీ అండ్ కే ర్యాంప్ కానీ, డ్యూడ్ కానీ అన్నీ చాలా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆదిత్య హాసన్ ప్లీజ్. హాయ్ టు ఎవ్రీవన్ అండి. విజయ్ చాలా మంచిగా డైరెక్షన్ చేసిండు, సినిమా బాగా రాసిండు. చాలా సోషల్ సెటైర్ ఉంటుంది ఈ సినిమాలో. కామెడీతో పాటు సోషల్ సెటైర్ ఉంటుంది. అంటే చాలా చాలా సీరియస్ విషయాన్ని చాలా కామెడీగా చెప్పిండు. ఇఫ్ యూ సీ ఇట్, అంటే మీకు ఆ లెన్స్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ వెరీ గ్రేట్ సోషల్ సెటైర్ యాక్చువల్గా. అయితే చాలా బాగుంటుంది. అండ్ చాలా మంచి రైటర్ యాక్చువల్గా.
మాకు కళ్యాణ్కి అనుదీప్కి రైటింగ్లో చాలాసార్లు ఐడియాస్ ఇచ్చిండు అండ్ వి స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ హిస్ రైటింగ్ అండ్ థ్యాంక్స్ విజయ్ హోప్ఫుల్లీ దిస్ విల్ బీ బ్లాస్ట్ ఫర్ యూ అండ్ వాసు గారికి కూడా ఇది చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అండ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ దర్శి హ్యాట్రిక్ దీని తర్వాత మళ్ళీ రావాలని కోరుకుంటున్నా అండ్ ఆల్ ద యాక్టర్స్ అండ్ నిహారిక కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ విష్ణు ఆల్వేస్ ఫ్యాన్ ఆఫ్ యువర్ యాక్టింగ్ అండ్ రాగ్ మయూర్ ప్రసాద్ బేరా అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఎవ్రీబడి కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ and hopefully it will be a great success to Vijay. More money, more peace, success, positivity through cinema. Thank you. Thank you so much Aditya Hasan garu and Vijendra garu మాట్లాడేయండి. అనుదీప్ గారు మనకు కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ విజేంద్ర హే వీ హ్యావ్ సమ్ ఉన్నాయి ఒక 3 గేమ్స్ ఉన్నాయి. బన్నీవాస్ గారు మేము ఆ గేమ్స్ యా అందరు కలిపి ఓకే రెడీ యా రెడీ హలో గేమ్స్ స్పీచ్ ఇచ్చేస్తాను సరే ఓకే డన్. సో ఎక్కువ టైం లేదు కాబట్టి తక్కువ మాట్లాడుతుంది ఈరోజు. ఎవరన్నారు ఎక్కువ టైం లేదని? చాలా టైం ఉంది. సో ఇంతకుముందు కళ్యాణ్ చెప్పినట్టు విజయ్ గురించి అంటే విజయ్ ఎప్పుడు రెంట్ కట్టేటోడు కాదు. సో ఇప్పటికైనా సినిమా హిట్ అయ్యి అప్పుడు నేనే రెంట్ కట్టిన విజయ్కి. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి ఇది విజయ్ చాలా ఇయర్స్ స్ట్రగుల్ చేసి రాసిన కథ. డెఫినెట్గా మీరందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. బన్నివాస్ గారికి డబ్బులు రావాలని, ఈ సినిమాలో పనిచేసిన దర్శి నిహారిక వీళ్ళందరికీ మిగతా ఆర్టిస్టులందరికీ హిట్ రావాలని కోరుకుంటూ మీరు 16th రోజు సినిమా చూడండి థియేటర్లో, విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. అదేంటి ఏదో పుస్తకాలు అమ్మినట్టు స్పీచ్ని అంత ఫాస్ట్గా చెప్పేశారు. ఓకే సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. రెడీ అనుదీప్ గారు? యా ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం గేమ్. నేనేం అడిగితే దానికి మీరు ఎవరు పట్టుకోకండి ప్లీజ్. నేనేం అడిగితే దానికి మీరు ఆపోజిట్ సమాధానం చెప్తే చాలు. ఓకే ఇంకేం చేయక్కర్లేదు మీరు. ఓకే అనుదీప్ గారు మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు? ఉన్నారు. మీరు ఈరోజు పొద్దున్న స్నానం చేశారు? చేశాను యాక్చువల్గా. రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు కత్తెందుకు వచ్చారు? పాటకి డాన్స్ చేయాల్సి ఉంటుంది. లేదు అక్కడ నేను చేయలేదు కాబట్టి చేసిన అని చెప్పిన. సో ఓహో ఆయన చేయలేదు కాబట్టి చేశానని చెప్పారు. ఓకే మీరు మార్నింగ్ పళ్ళు తోముకున్నారు? తోమలేదు. ఇప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్ ఎత్తుతున్నారు. ఓకే ఇప్పుడు మీరు ఆదిత్య హాసన్ గారికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. మీరు ప్రియదర్శికి ప్రపోజ్ చేస్తున్నారు. ఐ లవ్ యూ విష్ణు భాయ్. నీ హారికకి చెప్పచ్చు కదా. ఓకే థ్యాంక్ యూ ఈ మాత్రం చాలు మాకు, ఇవి వేసుకుంటాం. మీరు మాట్లాడలేదు ఇంకా, ప్లీజ్ మాట్లాడాలి. కొత్త ఏమో ట్యాగ్ ఇప్పుడే తీసిన. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ, ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. మా విజేందర్ అన్న, కళ్యాణ్ అన్న, భావన అన్న, సోమరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ మంచి సాంగ్స్ ఇచ్చాడు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెప్తాను నెక్స్ట్ ఆర్డర్లో గుర్తుపడుతుంది ప్రసాద్ బెహరా, థ్యాంక్ యూ సో మచ్. నీ స్మైల్ బాగుంటుంది కానీ చూడాలనిపించదు అప్పుడప్పుడు. జీవన్ అన్న థ్యాంక్ యూ అన్న, చాలా మంచి క్యారెక్టర్ చేశారు, చాలా కష్టపడి ఇబ్బంది పెట్టకుండా చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాగ్ మయూర్ మై ఫేవరెట్ యాక్టర్ ఇన్ దిస్ మూవీ, డైలాగులు తక్కువ ఫీల్ అవ్వకుండా కోఆపరేట్ చేశాడు. అండ్ విష్ణు థ్యాంక్ యూ మామ. నెక్స్ట్ వచ్చి నిహారిక గురించి చెప్పాలా, దర్శి గురించి చెప్పాలా? ఫస్ట్ నీ గురించి ఇంకేమన్నా చెప్పాలా? విష్ణు మామ నెక్స్ట్ సినిమా ఇద్దరం కలిసి చేస్తున్నాం, లడ్డు టైటిల్. విష్ణు ప్రొడ్యూసర్గా చేస్తున్నాడు ఆ సినిమాకి. నిహారిక చాలా హ్యాపీ మీతో వర్క్ చేయడం. అంతేనా మామ? కరెక్టే మాట్లాడుతున్నా, అడ్జస్ట్ అవుతారు కదా, ప్రాబ్లం లేదు కదా? అవును ఓకే.
నిహారిక థ్యాంక్ యూ సో మచ్. లిస్ట్ పెద్దగా ఉంది బేసిక్గా థ్యాంక్స్ చెప్పే లిస్ట్. అండ్ కాసర్ల శ్యామ్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. కత్తందుకో జానకి చాలా కష్టపడి ఇష్టపడి రాసాం, వర్కౌట్ అయింది బాగా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ, హాయ్ వంశీ. టోనీ క్యారెక్టర్ చేశారు ఓ మూవీలో, చాలా క్లోజ్ ఫ్రెండ్. కొన్ని ఎక్కువ డైలాగ్ లేకుండా ఒకటే డైలాగ్ ఉండే సినిమా మొత్తం, కార్ పోయింది సార్ అని చెప్పేసి. సో దర్శి మామ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మూవీ మొత్తం బాగా సపోర్ట్ చేశారు, ఆల్మోస్ట్ 1.5 year జర్నీ మనది. థ్యాంక్ యూ, చాలా బాగా వచ్చింది మూవీ, చూసుకున్నా ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా వచ్చిన. థ్యాంక్ యూ మామ. అండ్ శ్రీ విష్ణు అన్న, నేను వర్క్ చేసిన ఫస్ట్ మూవీ శ్రీ విష్ణు అన్నదే, అన్నకు గుర్తులేదేమో తెలిసి, గుర్తుందా? థ్యాంక్ యూ అన్న గుర్తుపెట్టుకున్నందుకు. సో త్రిప్రమేశం అని మూవీ చేస్తుండే అన్నతో, సో దాంతోనే దాని జర్నీ స్టార్ట్ అయింది. అండ్ నా జర్నీ డైరెక్టర్గా జర్నీ స్టార్ట్ అయినప్పుడు మీరు గెస్ట్కి వచ్చిన చాలా హ్యాపీగా ఉందన్న. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ ఎస్పెషల్లీ బన్నీవాస్ అన్న, లవ్ యూ, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, లవ్ యూ సో మచ్. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అమ్మ, ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్, తిరగట్లేమమ్మా, ఇట్రా చెప్తురా. వీడు యూకే నుంచి వచ్చింది చెప్తాడు. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇంకెవరినైనా మర్చిపోలే. మహేష్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిరంజన్ సార్, కశ్యప్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, లవ్ యూ. ఓకే సుమ గారు థ్యాంక్స్ అండి. వెళ్ళిపోవచ్చా? వెళ్ళొచ్చండి, ఒక్క నిమిషం. ఏమన్నా చెప్పాలా? సినిమా గురించా? సినిమా చాలా బాగా వచ్చింది, అది తప్ప ఇంకేం చెప్పినా కొడతారు ఇక్కడ. ఏదో చెప్పిపోయింది సుమక్క చెవులా, గుర్తు రావట్లేదు. బాణన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, లవ్. అండ్ క్రియేటివ్గా యాజ్ అ పర్సనల్గా చాలా హెల్ప్ చేశారు ప్రాసెస్లో, చాలా ఈజీ అయింది వర్క్ అంతా. అండ్ ఈవెన్ ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు. అండ్ కళ్యాణ్ అన్న గేమ్ చేంజర్ బేసిక్గా, ఎవ్రీ మూమెంట్ చాలా హ్యాపీగా ఉంటుండే మీతో కొలాబరేట్ వర్క్ చేసినందుకు. అండ్ ఎప్పుడు నేను కొంచెం ఏమన్నా తేడా అన్న ఓకేనా అంటే, లేదు విజయ్ హిట్ కొడుతున్నాం మనం అని గట్టిగా చెప్పిన పర్సన్ రెగ్యులర్గా. అండ్ సోమరాజ్ అన్న ఆన్ సెట్ చాలా హెల్ప్ చేసినారు మీరు. అండ్ విజయేందర్ అన్న ఎప్పుడు కాల్ చేసినా కూడా బెటా ఆల్ గుడ్ సూపర్, నువ్వు ఏం టెన్షన్ పడకు, సాంగ్ రిలీజ్ అయినా ఏం రిలీజ్ అయినా కూడా కాల్ చేసేసి అదిరిపోయింది ఫుల్ సపోర్ట్ ఉంటుండే ఫస్ట్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిందా? కొన్ని వాటర్ ఇస్తే తాగుతా. వాటర్ అంటే ఇవ్వండి అమ్మా, ఎలక్ట్రాల్ ఇవ్వండి. ఇంకేం లేదు, యా ప్లీజ్. 3 చెరువులు అంది మామ సారీ అంది మామ, థ్యాంక్ యూ సో మచ్. ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం అనుదీప్ గారు. ఈ మధ్య కొంచెం లైట్లోకి రారా, మిమ్మల్ని వెలుగులోకి తీసుకొస్తాయి రండి. ఓకే, ఈ మధ్య మీరు చాలా సినిమాల్లో కల్కి దగ్గర నుంచి మిత్రమండలి వరకు మీరు క్యామియో రోల్స్లో కనిపిస్తూ ఉన్నారు. అది మీరు చేయడానికి గల కారణం వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయినా లేకపోతే రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తున్నారా? లేదు, ఇది మిత్రమండలి లాస్ట్గా మళ్ళీ ఎక్కడ కనిపించారు. నేను అడిగిన క్వశ్చన్ అది కాదు, మీరు లాస్ట్ కనిపిస్తారా అనేది కాదు, మీకు రెమ్యూనరేషన్ ఇచ్చారా? రెమ్యూనరేషన్ ఎక్కడ తీసుకున్నాను? ఓ రివర్స్, క్యారెక్టర్ కోసం తనిస్తాడా రెమ్యూనరేషన్? ఓ ఐ డోంట్ నో దిస్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యూత్కి ఒక 3 tips లవ్ గురించి, మీలాంటి యూత్కి. ఫస్ట్ టిప్, ఇప్పుడు కళ్యాణ్ది లవ్ మ్యారేజ్, సో కళ్యాణ్. సెకండ్, నెక్స్ట్ విజయ్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకోబోతుండు. అండ్ వివేక్ ఆత్రేయ లవ్ మ్యారేజ్ అయిపోయిందా? అరేంజ్. ఆదిత్య లవ్లో ఉన్నాడు. ఆదిత్య కూడా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళల్లో నుంచి ఒక 2 మాత్రమే మీరు ఫ్రెండ్స్గా, మీరే ఇటు రండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళలో నుంచి ఒక 2 మాత్రమే మీరు బ్యాంకాక్ తీసుకెళ్లాలంటే ఎవరిద్దరిని తీసుకెళ్తారు? ఈయన కూడా ఉన్నాడు. లేదు, బ్యాక్ సైడ్ కదా, ఫ్రంట్ సైడ్ కూడా. ఇటు బ్యాంకాక్ అంటాం.
బ్యాంకాక్ వెళ్తే ఒక్కడే వెళ్తాడండి. 2 మెంబర్స్నే తీసుకెళ్ళాలి, లేదు ఇంకొకళ్ళని తీసుకెళ్ళాలి. టూ పీపుల్, 2 టికెట్స్ ఉన్నాయి. 2 nights 3 days ఫ్రీ స్టే. పోలేమమ్మా, చెప్పు, నా పేరు చెప్పేం కదా. విజయ్ని కళ్యాణ్ని తీసుకెళ్తా. విజయ్ అండ్ కళ్యాణ్, పాపం ఆదిత్య అండ్ వివేక్ కత్రే వాళ్ళు ఆల్రెడీ వెళ్ళేసి వచ్చారండి మొన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ లెట్స్ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ మిత్రమండలి ప్లీజ్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఆదిత్య.